రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు మొత్తానికి పట్టు సాధించాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా 9 రోజులుగా ఆపరేషన్ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కర్రెగుట్టలపై జాతీయ జెండాను అక్కడ ఆవిష్కరించారు భద్రతా బలగాలు. అక్కడ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మావోయిస్టులకు వ్యతిరేకంగా 9 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మొత్తానికి మావోల ఏరివేతకు భద్రతా బలగాలు ఖచ్చితమైనటువంటి దిశగా వెళ్తూ భద్రతా బలగాలు అక్కడికి వెళ్లి జాతీయ జెండా ఎగరవేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగరవేశారు భద్రతా బలగాలు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది. గత 9 రోజుల నుంచి కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ బలగాలు ప్రారంభించాయి. ఎట్టకేలకు ఈ యొక్క ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి ఈ యొక్క ఆపరేషన్ దండకార్యంలోకి వెళ్ళినటువంటి పోలీస్ కేంద్ర బలగాలు ఎట్టకేలకు మావోయిస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించాయి. పూర్తిగా ఇప్పటికే మావోయిస్టుల తరఫున నుంచి కూడా శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టులను ఏరివేత కార్యక్రమము ముగించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా శాంతి చర్చలు జరపాలంటూ కూడా పెద్ద ఎత్తున వినతులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చాయి. ఈ యొక్క నేపథ్యంలో 9 రోజుల నుంచి ఆపరేషన్ ఖగార్ను ప్రారంభించినటువంటి కేంద్ర బలగాలు ఎట్టకేలకు సక్సెస్ అయ్యాయి. ఈ యొక్క ఖగార్ ఆపరేషన్లో 10,000 మంది బలగాలు పాల్గొన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో మావోయిస్టుల ఏర్వేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రాయ్పూర్ నుంచి ఆపరేషన్ పర్యవేక్షించిన ఐబీ చీఫ్ విజయవంతమైందని ప్రకటించారు. కర్రెగుట్ట పైన జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేశారు. ఆపరేషన్ విజయవంతమైందని కూడా తెలిపారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కర్రెగుట్టల పైన సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో అందుబాటులో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనేది కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. అంతేకాకుండా ప్రతిసారి ఛత్తీస్గఢ్లో భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగి కేంద్ర బలగాలు ఖచ్చితంగా ఈ యొక్క 9 రోజులు ఈ దండకార్యాలయంలోకి వెళ్ళి ఆపరేషన్ ఖగార్ను సక్సెస్ చేశాయని చెప్పుకోవచ్చు. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.